తను ఆర్టిస్ట్ అండి. నేనే పిలిపించాను. ఆర్టిస్ట్ని ఇప్పుడెందుకు పిలిపించావక్క? ఇంట్లో ఎవరైనా యాక్టింగ్ నేర్చుకుంటున్నారా? ఆర్టిస్ట్ అంటే యాక్టర్ కాదు, బొమ్మలు గీసే ఆర్టిస్ట్. మిత్ర కోసం పిలిపించాను. ఆయన కోసం ఎందుకు అత్తయ్య గారు? ఈవిడ మామూలు ఆర్టిస్ట్ కాదు, రక్తంతో బొమ్మలు గీసే ఆర్టిస్ట్. ఏంటక్కా, రక్తంతో బొమ్మలా? అవును. మిత్ర జీవితానికి దగ్గరైన వాళ్ళు మిత్ర క్షేమాన్ని కోరుకుంటూ తమ రక్తంతో బొమ్మ గీయించాలి. మిత్రకి మంచి జరుగుతుంది. ఇలాంటివన్నీ నువ్వు నమ్ముతున్నావా అరవిందా? మిత్ర క్షేమం కోసం నేనేదైనా చేస్తానండి, ఏదైనా నమ్ముతాను. అక్కేవైనా కొత్త స్కెచ్ చేసిందా ఏంటి? రక్తంతో బొమ్మ వేయటం నేనెక్కడా వినలేదే. అదంతా మూఢనమ్మకం అరవిందా. మూఢనమ్మకమో మంచి నమ్మకమో, మిత్రకి మంచి జరిగితే చాలు. మీలో మిత్రగారికి దగ్గర వాళ్ళు ఎవరు మేడం? ఎవరు బ్లడ్ ఇస్తారు? మిత్ర నా కొడుకు. నా బిడ్డ కోసం నేనిస్తాను. నా రక్తం తీసుకోండి. నేను రంగంలోకి దిగితే గానీ ఇది రెస్పాండ్ అవ్వదు. మీరివ్వడం ఏంటి అత్తయ్య గారు? ఆయన భార్యను నేను. ఆయనతో జీవితం పంచుకునేదాన్ని. ఆయన క్షేమంగా ఉండాలని కోరుకునేదాన్ని. నా రక్తం తీసుకోండి. ఇదేంటి, ఆంటీ దగ్గర మార్కులు కొట్టేయాలి అనుకుంటుందా? దీన్ని ఎలాగైనా ఆపాలి. ఇంకా ఆలోచిస్తున్నారేంటి? నిన్న అత్తయ్య చెప్పింది విన్నాక కూడా ఇంకా నువ్వు ఇంటి కోడలి స్థానంలో ఉన్నాను అనుకుంటున్నావా? లక్ష్మి ఈ ఇంటి కోడలే. నేను కూడా ఇంటి కోడల్ని అంకుల్. మిత్రకి భార్యనే. మిత్రగారు నా మెళ్ళలో తాళి కట్టారు. నేను ఎప్పటినుంచో ఆయన భార్యని. మాకు కొడుకు కూడా ఉన్నాడు. మిత్ర నా మెళ్ళో కూడా తాళి కట్టాడు. నువ్వు పెళ్లి చేసుకోకముందే మిత్ర నేను ప్రేమించుకున్నాం. త్వరలో మాకు కూడా బేబీ పుట్టబోతోంది. అయితే ఏంటి? నేనే రక్తం ఇస్తాను. కాదు నేనే ఇస్తాను. కాదు నేనే ఇస్తాను. కాదు నేనిస్తాను. వీళ్ళేంటి రక్తం ఇవ్వడానికి ఇంత పోటీ పడుతున్నారు? నేనే రక్తం ఇస్తాను. నేనే ఇస్తాను. నేను ఇస్తానంటున్నాను కదా. కాదు నేనిస్తాను. అత్తయ్య గారు మీరే చెప్పండి, ఎవరు ఇవ్వాలి? నువ్వే ఇవ్వు లక్ష్మి. పాపం మనిష కడుపుతో ఉంది కదా, మళ్ళీ రక్తం ఇస్తే కడుపులో బిడ్డకి ఏమైనా అవుతుందేమో. ఏం కాదాంటీ, నేనే రక్తం ఇస్తాను. నా బేబీకి ఏం కానంత వరకు మీకెంత కావాలో అంత బ్లడ్ తీసుకోండి. నేను ఇస్తానంటున్నాను కదా. అక్కర్లేదు లక్ష్మి, మనీషానే ఇస్తుంది. తన బ్లడ్ తీసుకో. ఇదేంటి, బ్లడ్ టెస్ట్ చేయడానికి అన్నట్టు టెస్ట్ ట్యూబ్ తీశారు? బొమ్మ గీసే వరకు బ్లడ్ క్లాట్ అవ్వకుండా ఉండాలంటే ఇలాగే తీసుకోవాలి మేడం.
అవును మనీషా, ఇదే కరెక్ట్. రక్తం గడ్డకట్టుకుపోతే బొమ్మ గీయలేరు, మళ్ళీ బ్లడ్ కావాలి అంటారు. కరెక్టే మనీషా. అసలే ఒట్టి మనిషి కూడా కాదు, అన్నిసార్లు రక్తం ఇవ్వాలంటే కష్టం. సరే తీసుకోండి. దొరికిపోయావు మనీషా. ఓకే మేడం, ఒక 3 గంటల్లో రిపో. బొమ్మ తయారవుతుంది. ఏంటి 3 గంటల్లోనే బొమ్మ గీసేస్తారా? బొమ్మ బాగా రావాలమ్మా, ఏ చిన్న తేడా రాకూడదు. ఓకే మేడం. చాలా థ్యాంక్స్ అత్తయ్య. నన్ను సపోర్ట్ చేసి నా రక్తం ఇప్పించి నాకు చాలా మేలు చేశారు. ఎన్ని రోజులకు నా కడుపులో మిత్ర ప్రతిరూపం, నా రక్తంతో మిత్ర బొమ్మ ఈ ఇంటికి రాబోతున్నాయి. అది చాలు నాకు. నాకు కావాల్సింది కూడా అదే మనీషా. నువ్వేం చేస్తున్నావో నీకు తెలియడం లేదు అరవిందా. అత్తయ్య ఏం చేసినా కరెక్ట్గానే చేస్తున్నారు అంకుల్. అర్హత లేని వాళ్లకు అత్తయ్య ఇంపార్టెన్స్ ఇవ్వదు. చాలా రక్తం ఇచ్చావు మనీషా. అసలే వట్టి మనిషి కూడా కాదు. రెస్ట్ తీసుకుందో కాని పదా. నిజమే, ఇంకొద్దిసేపు ఆగితే నీరసం వచ్చి పడిపోతుందేమో. తీసుకెళ్ళమో మనీషా పద. నా కళ్ళ ముందు నీకు అన్యాయం జరుగుతున్నా నేను చూస్తూ ఊరుకోవాల్సి వస్తుందమ్మా. ఏం కాదు మావయ్య గారు, అంతా మంచి జరుగుతుంది. అవును మావయ్య గారు, జరిగేదంతా మన మంచి కోసమే అనుకోండి. మనీషా 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 నా కళ్ళు తిరుగుతున్నాయి. నా కాళ్ళు గాల్లో తేలుతున్నాయి ఆంటీ. అరవింద్ ఆంటీ నాకు ఇంపార్టెన్స్ ఇచ్చి నన్ను రక్తం ఇవ్వమన్నప్పుడు ఆ లక్ష్మి ఫేస్ చూడాలి. ఫ్యూజ్ కొట్టేసిన బల్బ్ లాగా మాడిపోయింది. చాలా రోజుల తర్వాత కంటిన్యూస్ గా లక్ష్మి మీద గెలుస్తూనే ఉన్నాను ఆంటీ. నా టైం చాలా బాగుంది. నిజంగా నీ టైం బాగుందంటావా మనీషా? ఏ డౌటా? డౌటే. నాకెందుకో ఇదంతా తేడాగా అనిపిస్తోంది. లేదా ఆంటీ, అరవింద్ ఆంటీకి మిత్ర అంటే ప్రాణమని మనకు కూడా తెలుసు కదా. మిత్ర కోసం ఆంటీ ఏమైనా చేస్తుంది. ముందు నన్ను కోడలుగా ఒప్పుకుంది. ఈరోజు మిత్ర బొమ్మ కోసం లక్ష్మిని కాదని నా రక్తం ఇప్పించింది. ఇదంతా నా గెలుపు కాదంటారా? ఇలాగే వరుసగా గెలుస్తూ ఏదో ఒక రోజు ఆ అరవింద్ ఆంటీ చేతే ఆ లక్ష్మిని ఇంట్లో నుంచి గెంటించేస్తాను. ఆ రోజు త్వరలోనే రప్పిస్తాను. ఇది అబద్ధం కాదు. అయ్యో, మీరు తుమ్మకండి ఆంటీ. మీరు తుమ్మితే నేను చెప్పినట్టు నిజంగా లక్ష్మిని బయటికి పంపించలేను. కోసిని కడుపు కాల. నువ్వు లక్ష్మిని బయటికి పంపించడమేమో కానీ నన్ను పైకి పంపించేలా ఉన్నావు.
కాస్తుంటే నా ఊపిరి ఆగిపోయేది. కాస్త నీ ఎగ్జైట్మెంట్ ఆపుకో మనీషా. ఇక్కడ నన్ను తిప్పినట్టు బయట తిప్పకు. నీకు కడుపు లేదని ఇట్టే పట్టేస్తారు. అరవింద్ ఆంటీ నా వైపు ఉన్నంత వరకు నన్ను ఎవరు పట్టుకోలేరా ఆంటీ? అరవింద్ ఆంటీని అడ్డు పెట్టుకొని లక్ష్మిని ఒక ఆట ఆడుకుంటాను. మీకు ఊపిరాడకుండా ఉక్కిరి బిక్కిరి చేసినట్టు ఆ లక్ష్మికి కూడా చుక్కలు చూపిస్తాను. అంటే దాని నోరు కూడా మూస్తావా? కాదు, దాంతో సేవలు చేయించుకుంటాను. అన్నీ నా కాళ్ల దగ్గరికి రప్పించుకుంటాను. దాన్ని నా సర్వెంట్ని చేసుకుంటాను. లక్ష్మి, నీకు పని మనిషిగా సేవలు చేయడమా? అది జరిగే పనేనా? అరవింద్ అత్తయ్య జరిపిస్తుంది. అక్క, ఏదైనా స్వీట్ చేద్దామా? ఏ, నీకేమైనా స్వీట్ తినాలనిపిస్తుందా? నాకు కాదక్క, ఇంట్లో అందరికీ నోరు తీపి చేద్దామని. ఈ రోజుతో ఆ శని పీడ విరగడైపోతుంది కదా. మెల్లగా మాట్లాడుచాను. ఏంటి అక్కా చెల్లెలేదో గుసగుసలాడుకుంటున్నారు? నా గురించే మాట్లాడుకుంటున్నారా? నీ గురించి మాట్లాడుకోవడం తప్ప మాకు వేరే పనేం లేదనుకుంటున్నావా? ఇప్పుడు ఈ ఇంట్లో హాట్ టాపిక్ నేనే కదా. సడన్ గా సెలబ్రిటీ అయిపోయాను కదా. అరవింద్ ఆంటీ మెచ్చిన కోడలయ్యాను. నీది 3 నాళ్ల ముచ్చటే. ముందుంది మొసళ్ల పండగ. ఏంటి అక్కని చూసుకుని చెల్లి నోర్లెగుస్తోంది? నీకు మీ అక్కించింది గర్భసంచే, నాలుక కాదు. ఆ నాలుకని కాస్త అదుపులో పెట్టుకో. పెట్టుకోకపోతే ఏం చేస్తావు? మీ అక్కకి జరిగిందే నీకు జరుగుతుంది. ఇందాక అరవింద్ అత్తయ్య నాకు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చిందో చూశారు కదా. మీ అక్కని చీపురు కట్టలా పక్కన పెట్టేసి నన్ను అరిటాకులా భోజనం పెట్టింది. మిత్ర బొమ్మ గీయటానికి నా రక్తం ఇప్పించింది. అది నా కెపాసిటీ. నిన్ను జాను, నువ్వాగు. అంతేనా? ఇంకా చెప్పాల్సిందేమైనా ఉందా? అరిటాకుల్లో పంచభక్ష పరమాన్నాలు వడ్డించినా భోజనం అయ్యాక ఆ ఆకుని ఎంగిలాకు అనే అంటారు. దాన్ని మడిచి చెత్త బుట్టలో పడేస్తారు. కానీ చీపురు అలా కాదు. ఇల్లు ఊడ్చి దాన్ని పక్కన పెట్టినా అది ఇంట్లోనే ఉంటుంది. ఇంటిని శుభ్రం చేస్తుంది కాబట్టి చీపుర్ని లక్ష్మీదేవిలా పూజిస్తారు కూడా. అంటే ఇప్పుడు నువ్వు లక్ష్మీదేవి అన్నమాట. అందరూ నిన్ను పూజించాలన్నమాట. చాలా భ్రమలో ఉన్నావు లక్ష్మి. నీ ఫ్యూచర్ ఏంటో చెప్పనా? ఇప్పుడు వంట మనిషిలా కిచెన్లో ఉన్నావు, రేపు పని మనిషిలా ఉంటావు. నిన్న అరవింద్ ఆంటీతో నువ్వు తన కోడలివి కాదు అనిపించుకున్నావు. రేపు మిత్రతో నువ్వు నా భార్యవి కాదు అనిపించుకుంటావు. సిగ్గు తప్పి నువ్వు ఈ ఇంట్లో ఉన్నా పని మనిషిలాగే ఉండాలి. నువ్వు పని మనిషివని నేననటం కాదు, త్వరలో అరవింద అత్తయ్యతో అనిపిస్తాను. ఆ తర్వాత నువ్వు నాకు సేవ చేయటానికి రెడీగా ఉండు. నిన్ను జాను, ఇప్పుడు నువ్వేం మాట్లాడుకో. తను నిన్న అన్ని మాటలు అంటుంటే ఎందుకు ఆగలక్క? బ్లడ్ రిపోర్ట్ వచ్చే వరకు ఆగు. ఆ తర్వాత మనీషా గతి ఏమవుతుందో నీకు తెలుసు. దాన్ని ఊరికే కాదు, మెళ్ళో చెప్పుల దండ వేసి బయటికి సాగనంపాలి.
అరవింద, ఎప్పుడు ఈ గదిలో ఉండటం కాదు, ఒక్కసారి బయటకు వచ్చి చూడు, ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఏమైందండి? ఆ పొరివి దెయ్యాన్ని నీ కోడలు అన్నా. ఆ రాక్షసి ఈ ఇంటి మహాలక్ష్మిని అవమానిస్తుంది. ఆ మనిష నిన్ను నీ మాటల్ని అడ్డుపెట్టుకుని లక్ష్మిని వంట మనిషి, ఈ ఇంటి పని మనిషి అని చాలా అసహ్యంగా మాట్లాడుతుంది. అది చూస్తుంటే చాలా బాధగా ఉంది అరవింద. మన మిత్రాన్ని గండాల నుంచి కాపాడిన ఆ దేవతగా ఇలాంటి అవమానం, ఈ కుటుంబాన్ని ముక్కలు కాకుండా చేతులు అడ్డుపెట్టిన ఆ కోడలిక ఈ నరకం, కూలిపోతున్న మన కంపెనీ నిలబెట్టి నందన వంశ ప్రతిష్టను కాపాడిన ఆ భాగ్యలక్ష్మిగా ఇలాంటి పరిస్థితి. మనీషా ఎలాంటిదో తెలిసి కూడా నువ్వు తన్ని వెనకేసుకొస్తున్నావు. అందుకు నువ్వు చెప్పిన కారణం ఏదైనా బలవుతుంది మాత్రం లక్ష్మినే. నిన్న నువ్వు చేసింది చాలదు అన్నట్టు ఈ రోజు మనీషాతో రక్తం ఇప్పించి మిత్ర బొమ్మను గీయమన్నావు. ఆ విషయాన్ని అడ్డుపెట్టుకొని మనీషా లక్ష్మిని మరింత చిత్రవద చేస్తోంది. తన్ని సపోర్ట్ చేసి తప్పు చేస్తున్నావు అరవింద. తప్పు చేయట్లేదండి. తప్పు ఎక్కడ జరిగిందో ఆ నిజం తెలుసుకోవడానికే చేస్తున్నాను. ఏ నిజం? లక్ష్మిని కాదు అని మనీషా రక్తం తీసుకుంది మిత్రబొమ్మ గేయించడానికి కాదండి. ఆ మనీషా బ్రతికేంటో తేల్చడానికి. ఏమంటున్నావు అరవింద? మనీషా ప్రెగ్నెంటో కాదో తెలుసుకోవడానికి బ్లడ్ టెస్ట్ చేయిస్తున్నానండి. అంటే మనీషాకు తెలియకుండా తన బ్లడ్తో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తున్నావా? అవునండి. ఇందాక ఇంటికొచ్చిన ఆవిడ ఆర్టిస్ట్ కాదు, ఒక ల్యాబ్ టెక్నీషియన్. నేను ఆ రిపోర్ట్ గురించే వెయిట్ చేస్తున్నాను. ఈ విషయం వెంటనే మనీషాకి చెప్పాలి. మరి ఈ విషయం నాకు ముందే చెప్పొచ్చు కదా. ఈ ప్లాను నాది కదండి, లక్ష్మిది. మనీషాకు అనుమానం రాకుండా నేనది ఎగ్జిక్యూట్ చేస్తున్నానంతే. లక్ష్మి మంచి పని చేసింది. ఈ రోజుతో మనీషా పీడ విరగడైపోతుంది. నిజం తెలియగానే నువ్వు మనీషాని మెడపట్టుకుని బయటికి గెంటేయాలి అరవిందా. అదే తనకు సరైన శిక్ష. మెడపెట్టి బయటికి గంటడం కాదు. మనీషా చెప్పడం అబద్ధమైతే తన మీద చీటింగ్ కేసు పెట్టి జైలుకు పంపిస్తాను. అది ఇంకా మంచిది. కానీ ఆ పరిస్థితి రాకూడదని మనీషా చెప్పింది నిజమవ్వాలని కోరుకుంటున్నానండి. మిత్ర కోసం, మిత్ర క్షేమం కోసం, మిత్రని గండాల నుంచి కాపాడే ఆడబిడ్డ కోసం ఇది నిజమవ్వాలని కోరుకుంటున్నాను. ఏంటి ఆంటీ ఇలా డాష్ ఇచ్చారు? నేను ప్రెగ్నెంట్ అనుకున్నారా, వట్టి మనిషిని అనుకున్నారా? చా, నువ్వు మరీ ఇంత యాక్టింగ్ చేయక్కర్లేదు. ఇలా రా. ఇప్పుడు నేను చెప్పేది వింటే ఎవరు డాష్ ఇవ్వకుండానే షాక్ తగిలి కళ్ళు బైర్లు కమ్మి ఢామ్ అని కింద పడిపోతావు. అంత పెద్ద షాకింగ్ న్యూస్ ఏంటి ఆంటీ? వెంటనే నీ పెట్టే బెడ సర్దుకో. అర్జెంటుగా రైలుకో, బస్సుకో, విమానానికో టికెట్ బుక్ చేసుకో. ఎందుకు? ఇంటికి పోలీసులు వచ్చి అరెస్ట్ చేసేలోగానే పారిపో. అంత క్రైమ్ నేనేం చేశాను ఆంటీ? ఇందాక బ్లడ్ ఇచ్చావు కదా. బ్లడ్ ఇవ్వడం నేరమా? ఏది ఆ వాటర్ ఎందుకో? ఇప్పుడే దాహం వేస్తుందా? ముందు మ్యాటర్ ఏంటో చెప్పండి ఆంటీ. వాటర్ నాకు కాదు, నీకు. నాకెందుకు? ఇందాక అరవిందక్క నీ రక్తం తీసుకుంది మిత్ర బొమ్మ గీయించడానికి కాదు. నువ్వు ప్రెగ్నెంటో కాదో బ్లడ్ టెస్ట్ చేయించడానికి. బ్లడ్ టెస్టా?
మనీషా 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 లే లే మీరేమంటున్నారా ఆంటీ? నువ్వు రక్తం ఇచ్చింది లక్ష్మిని డామినేట్ చేయడానికి కాదు, నువ్వు ప్రెగ్నెంట్ కాదు అని డప్పు కొట్టడానికి. నువ్వు నిజంగా కడుపుతో ఉన్నావో లేదో తెలుసుకోవడానికి అరవింద్ అక్క తెలివిగా ఇలా ప్లాన్ చేసింది. మీరు చెప్పేది నిజమా ఆంటీ? నీకు మళ్ళీ మళ్ళీ ఒత్తి చెప్పే టైం లేక ఇందాక అరవింద్ అక్క జయదేవ్ బావ మాట్లాడుకుంటుంటే విన్నాను.